అటల్ యాత్రలో భాగంగా వరుసగా అటు రాయలసీమ పూర్తి చేసుకుని, ఇటు ఉత్తరాంధ్రలో ప్రారంభించినటువంటి భారతీయ జనతా పార్టీ శ్రీకాకుళం పూర్తయిన తర్వాత విజయనగరంలో నిన్న వెంకయ్యనాయుడు గారి దగ్గరికి వాళ్ళ విశాఖపట్నం దగ్గరకొచ్చినప్పుడు, కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడైనటువంటి బండి సంజయ్ దానికి గెస్ట్‌గా వచ్చారు. కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రాని తెలంగాణలో స్ఫూర్తిగా తీసుకుంటామని చెప్పారు. అంటే వెంటనే వచ్చేటటువంటి డైలాగ్ అంటే అక్కడ కూడా కూటమే, బీఆర్ఎస్ వీళ్ళు కూటమే అన్నటువంటి పాయింట్ వస్తుంది. అదేం కాదు. ఆయన మాట్లాడినటువంటి పాయింట్ ఏంటంటే కాంగ్రెస్‌ని భూస్థాపితం చేయడం. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రలో భూస్థాపితం అయిపోయింది. 2014 ఇది రాష్ట్ర విభజన తర్వాత 14, 19, 24 కనీసం డిపాజిట్లు కూడా రావట్లేదు ఎక్కడ. 2.5-3% ఓట్లు కూడా రావట్లేదు. 1.5-2% ఓట్లకు పరిమితమైంది. అప్పటికి కూడా షర్మిలను తీసుకుని వస్తే ఈసారి 0.5% ఓట్లు మాత్రమే జరిగాయి. అసలు కాంగ్రెస్ పార్టీ ఉనికే లేదు. అసలు మళ్ళీ దాని పునరుద్ధానం అన్నటువంటి పదానికి అర్థమే లేదు. అదే విషయాన్ని ఇప్పుడు బండి సంజయ్ గుర్తు చేస్తూ తెలంగాణలో కూడా కూకటి వేళ్లతో సహా పెకిలిస్తాం కాంగ్రెస్ పార్టీని అన్నటువంటి ప్రకటన చేశారు. అక్కడ ప్రజలు తెలంగాణలో ప్రజలు కోరుకుంటున్నారు భారతీయ జనతా పార్టీని, అది సాధించి తీరతామని ప్రకటించారు. ఇదే సందర్భంలో గాంధీ గారికి సంబంధించినటువంటి పేరును తీసేశారు అన్నటువంటి పాయింట్ని సంబంధించి మరొక వైపున సోము వీర్రాజు వివరణ ఇచ్చారు. గాంధీ గారి మీద ఎవరికి ద్వేషం లేదు, కావాలని మీరు క్రియేట్ చేసుకుంటే దానికి ఎలాంటి సంబంధం లేదు, ఏదైతే ఉపాధి హామీ పథకం పేరు మాత్రమే మారింది అన్నట్టు వివరణ ఇచ్చారు.